కాఫీ కాఫీ మమ్మీ కాఫీ లేదా? ఉదయం లేవగానే ఇంట్లో చాలా మంది చిన్నోళ్ళు ఇలాగే గట్టిగా అరుస్తారు. ఇంట్లో అందరికీ అలవాటైపోయిన శబ్దం ఇది. ఆ మాట వినగానే కిచెన్లో ఉన్న అమ్మ నవ్వుకుంటూ స్టవ్ మీద పాలను పెడుతోంది. అటు చిన్నోడి నాన్న కూడా పేపర్ తిప్పుకుంటూ కప్పులో కాఫీతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. రాజకీయాలు, ఆటలు, సినిమాల గురించి పేపర్లో వచ్చే విషయాలను తిరిగేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కాఫీ గురించి కూడా వార్తలొస్తాయి. అలానే ఒకరోజు పేపర్ చదువుతూ ఉంటే కాఫీ రేట్లు మళ్లీ పెరుగుతాయి అని పెద్ద అక్షరాల్లో కనిపించింది. తండ్రి షాక్ అయ్యాడు. ఏంటి, కాఫీ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయాడు. కానీ తాగడమే కష్టమైపోయేలా ఉందే అని కొంత బాధపడ్డాడు. ఇంతకీ కాఫీ రేట్లు ఎందుకు పెరుగుతాయి నాన్న అని చిన్నోడు క్వశ్చన్ వేశాడు. ఇక నాన్నగారు తన జ్ఞాపకాన్ని వినిపించాడు. అబ్బా, అది సింపుల్ విషయం కాదురా బాబు. మనలాగానే మనం తాగే కాఫీ చెట్లకు కొన్ని సమస్యలున్నాయి. ముందుగా వేసవిలో ఎండలు మండిపోయాయి. దీంతో చెట్లకు నీళ్లు తక్కువయ్యాయి. అప్పటికే కాస్త పువ్వులు పూసినా నీళ్లు లేకపోవడంతో కాఫీ పండ్లుగా మారలేదు. చివరకు కాఫీ చెట్ల ఆకులను ఎండిపోయేలా చేశాయి. తర్వాత అకస్మాత్తుగా భారీ వర్షాలొచ్చాయి. అవి ఉన్నదాన్ని కూడా రాల్చేశాయి. ఇంకో విషయం ఏంటంటే, ఇది అంతర్జాతీయ వ్యవహారం. మన ఇండియాలోనే కాకుండా బ్రెజిల్, వియత్నాం దేశాల్లో పొలాల్లో ఎండలు, వానలు కలిసికట్టుగా ఆడి పాడుతున్నాయి. అందుకే కాఫీ ఉత్పత్తి తక్కువైంది. నిజానికి ఎండ, వాన అవసరమే, కానీ అవి ఏ స్థాయిలో ఉండాలో అదే స్థాయిలో ఉండాలి. ఆ రేంజ్ ఎక్కువైనా తక్కువైనా చెట్లకు నష్టం. అందుకే ఈసారి దిగుబడి తగ్గింది అని సమాధానం చెప్పాడు నాన్న. ఇక్కడి వరకు చిన్నోడికి కాస్త అర్థమైంది. దిగుబడి తగ్గితే కాఫీ ఎందుకు ఖరీదవుతుందో అర్థమైంది. అయితే ఇంకొన్ని డౌట్స్ మాత్రం మిగిలే ఉన్నాయి. వెంటనే తీర్చుకోవాలని నాన్నను మరో ప్రశ్న అడిగాడు. మరి ఎగుమతుల సంగతేంటి నాన్న అని క్వశ్చన్ చేశాడు చిన్నోడు. ఇది చాలా సింపుల్ విషయం అని నాన్న మొదలుపెట్టాడు. ఇటలీ, జర్మనీ, బెల్జియం లాంటి దేశాలు మన దగ్గర కాఫీ ఎక్కువగా కొంటాయి. కానీ 2024లో వాళ్ళు భవిష్యత్తులో కొత్త నిబంధనలు రాబోతున్నాయని ముందే భారీగా కొనేసుకున్నారు. ఒకవేళ అందరికీ కావాల్సినంత కాఫీ ఉంటే ధర ఎక్కువగా పెరగదు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ తక్కువగా ఉంది. అందుకే 2025 నాటికి మన ఎగుమతులు 10% తగ్గిపోతాయి. స్టాక్ తగ్గిపోతే కాఫీ ధర పెరుగుతుంది కదా. ఇప్పుడు అదే జరిగిందని నాన్న ఆన్సర్ చేశాడు. చిన్నోడి డౌట్స్ ఇంకా క్లియర్ కాలేదు. అతను కాస్త బ్రిలియంట్. అందుకే మరో క్వశ్చన్ అడిగాడు. మరి కాఫీ పండించే రైతుల సంగతి ఏంటని ప్రశ్నించాడు. దీనికి ఆన్సర్ వెంటనే చెప్పేశాడు నాన్న. రైతులు ఇప్పుడు కాఫీని నిల్వలో ఉంచేసుకున్నారు. ఎందుకంటే నెలకోసారి ధర పెరుగుతోంది. ఇంకొంచెం సమయం వేచి చూసి ఎక్కువ రేటుకు అమ్మాలని అనుకుంటున్నారు. అంటే రైతులకు లాభమే, కానీ మనలాంటి వాళ్లకు తక్కువ ఖరీదుకి కాఫీ దొరకదని కాస్త బాధపడుతూ ఆన్సర్ ఇచ్చాడు నాన్న. ఇక కాఫీ కడుపులో పడినా నాన్న చెప్పిన వార్త చిన్నోడి గుండెల్లో పడింది. దీంతో చిన్నోడు కాస్త దిగులు పడ్డాడు. ఇకపై బూస్టు తాగాలా అని అమాయకంగా మనసులో అనుకున్నాడు. కానీ నిజానికి కాఫీ ప్రేమికుల కోసమే ఈ ప్రపంచం. కాస్త ధర పెరిగినా మామూలు మనుషుల అలవాటు మారదు. అయితే ఇకపై ఒక కప్పు కాఫీ తాగిన ప్రతిసారి అది ఎంత కష్టంతో మన చేతికొస్తుందో గుర్తుపెట్టుకుంటే సరి.